హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీఎంసీ 2024కి సంబంధించి రిజల్ట్స్ అనేది రేపే వస్తున్నాయన్నమాట. సో డిక్లరేషన్ పరిస్థితి ఏంటి, అలాగే సప్లీ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో చాలామంది ఏమడుగుతున్నారంటే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది రాస్తున్నాం, లేదంటే జోసా వాళ్ళైతేమి, లేదంటే త్రిబుల్ ఐటీ వాళ్ళైతేమి, వాళ్ళందరూ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాస్తున్నాం, మాకు ఎలా బ్రో అంటే మమ్మల్ని తీసుకుంటారా ఎంసెట్లో, లేదంటే మేము వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చా, మేము కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదనేసి అడుగుతున్నారు అనమాట. సో దాని నుంచి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే టుమారో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది కూడా అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది. సార్ అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట. మొన్న రిజల్ట్స్ అనేది వచ్చినప్పుడు సార్ అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎలక్షన్స్ కౌంటింగ్ అనేది ఉంది కదా, కౌంటింగ్ అయిపోయాక నెక్స్ట్ అయితే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తాము అని. ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే రిజల్ట్కి సంబంధించి ప్రతి ఒక్క ఏర్పాట్లన్నీ కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందనమాట. దాని నుంచి మనమైతే టుమారో అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా టుమారో కూడా రాకపోతే డే ఆఫ్టర్ టుమారో అలా రిలీజ్ చేయొచ్చు అనమాట. అండ్ డిక్లరేషన్ పరిస్థితి ఏంటి అంటే డిక్లరేషన్ అన్నది మనకు రిజల్ట్స్ వచ్చాక కూడా 2 or 3 or 4 times అయితే మనకు నార్మల్గా అయితే లాస్ట్ టైం అయితే 3 times అయితే మళ్ళీ ఎనేబుల్ చేయడం అయితే జరిగిందనమాట. ఒకటేసారి ఎనేబుల్ చేస్తారా అంటే అలా ఏమి ఉండదండి. మనకైతే ఇంకా 2 or 3 లేదంటే 4 times అయితే మనకైతే ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే 1 time ఎనేబుల్ చేశారు. దాన్ని అయితే కొద్దిగా చూస్తూ ఉండండి. అండ్ డిక్లరేషన్ ఫామ్ అన్నది వచ్చిన వెంటనే మీరైతే దాన్ని అయితే క్లిక్ చేసి మీరైతే మార్క్స్ అనేది సబ్మిట్ చేయండి. అండ్ మీరు ఇంకా మీకు తెలుసుకోవడానికి మీకు కష్టంగా ఉంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను మీకు అక్కడ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సప్లీ వాళ్ళకి ఎలా సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది రాస్తున్నాం, మాకు రిజల్ట్స్ అనేది రాలేదు, మేము ఫెయిల్ అయ్యాం, 25% తీసుకుంటారా లేదా అంటే 25% అనేది తీసుకుంటారు. అది ఎప్పుడు తీసుకుంటారంటే మీకు ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తాయో, మీరు ఎప్పుడైతే పాస్ అవుతారో అప్పుడే తీసుకుంటారనమాట. అప్పుడే మీకు రిజల్ట్స్ కూడా డిక్లరేషన్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడే మీకు ర్యాంక్ కూడా అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అంతవరకు మీకైతే ర్యాంక్ అనేది ఇవ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే మ్యాక్సిమం ఏపీలో ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాశారో వాళ్ళైతే మ్యాక్సిమం ఫస్ట్ కౌన్సిలింగ్ అంతా ఎలిజిబుల్ అవుతారు. లేదు అంటే మీరు ఇంకా ఫస్ట్ కౌన్సిలింగ్ అవ్వలేదు అంటే మీరైతే పక్కగా సెకండ్ కౌన్సిలింగ్ అయితే మీరైతే అప్లై చేసుకోవాలి. బట్ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే ఒక బ్యాడ్ న్యూస్ ఉందన్నమాట. ఏంటంటే ఏదైతే టాప్ కాలేజెస్ ఉంటాయో, లేదంటే మంచి కాలేజెస్లో అంతా సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉంటాయి, ఏదైతే నార్మల్ కాలేజెస్ ఉంటాయి ఆ కాలేజెస్లో రావడం అయితే జరుగుతుంది. బట్ మ్యాక్సిమం సప్లిమెంటరీ అంటే మ్యాక్సిమం ఒక 50 to 60 లేదంటే 70 లేదంటే 1 lakh దాకా అయితే ర్యాంక్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి కాలేజెస్ వస్తాయి. అలాంటి కాలేజెస్లో కూడా ఇంకా అంటే కొద్దిగా అక్కడ కూడా సీట్స్ అనేది ఫిల్ అయిపోయి ఉంటాయి మంచి కాలేజెస్ అన్నీ. దాని నుంచి కొద్దిగా వేరే కాలేజెస్ అన్నది కొద్దిగా మీరైతే ప్రిపేర్ చేసుకుని, నేను చెప్పాను కదా, మీరైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి, ఏ కాలేజెస్ బాగున్నాయి ఏంటి అన్నది. అలా ప్రిపేర్ చేసుకొని మీరైతే మంచిగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. అండ్ వెబ్ ఆప్షన్స్లో మాత్రం అస్సలు మిస్టేక్స్ అనేది చేయకండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ నుంచి మీరు ఇదంతా ఏదైతే చేశారో ఇదంతా వెబ్ ఆప్షన్స్ కోసమే కదా. కొద్దిగా మీరైతే చూసుకోండి. ఎంసెట్ వీడియోస్కి కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.